వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి చాలా కొత్త కోణాలు, కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ని విచారణలోకి తీసుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత అతని గురించి సెర్చ్ చేయడం జరిగింది. విస్తుపోయేటువంటి నిజాలు అండ్ దాంతోపాటు కొత్త కొత్త విషయాలు, ఎందుకు ఇప్పటి వరకు దీని విషయంలో అంటే ఈ ఇన్సిడెంట్ విషయంలో జస్టిస్ జరగట్లేదు అని అంటే కొన్ని భయంకరమైనటువంటి నిజాలు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ గురించి బయటికి రావడం జరిగింది. ఆ విషయాలు ఏంటి, అసలు దీనికి సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ జరుగుతుందా లేదా అనేది ఈరోజు మనతో పాటు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో అసలు మామూలుగా అంటే దేశం మొత్తం చర్చ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఇది. అసలు దీనికి జస్టిస్ జరుగుతుందా లేదా అనుకున్నటువంటి ఆలోచన కూడా రేకెత్తించేలా ఉందన్నమాట. ఎందుకు అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. సో అతని గురించి కొన్ని విషయాలు బయటికి రావడం జరుగుతుంది. అందులో వాస్తవ కోణాలు ఏంటి? సందీప్ ఘోష్ ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా అపాయింట్ అయినప్పటి నుంచి కూడా ఇతను ఒక నడుస్తున్న నరమృగం అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే అక్కడ విద్యార్థులు ఒక్కొక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధల్ని వాళ్ళు మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, ట్విట్టర్లో అయితేనేమి, డిఫరెంట్ వాళ్ళకున్న ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంది ఒక నరమృగం. ఇప్పటి వరకు ఒక ముసుగేసుకున్నటువంటి నరమృగం మాకు ప్రిన్సిపాల్గా పనిచేశాడు అని వాళ్ళు చెప్తుంటే అవన్నీ వింటుంటే విస్తుపోయి నిజాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సందీప్ ఘోష్ అని ఈ ప్రిన్సిపాల్ పాత్ర ఏదైతే ఉందో ఇది సస్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి. సహజంగా నేర ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రిన్సిపాల్గా ఉంటే ఎంత దారుణంగా ఉంటుందన్నది ఈ రోజుకి సజీవ సాక్ష్యమే ఈ ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ ఈ దుర్ఘటన. ఎలా అంటే సంజీవ్ ఘోష్ యొక్క ప్రీవియస్ హిస్టరీని ఇప్పుడు అన్ని చోట్ల సెర్చ్ చేస్తున్నారు. అవి చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతకాలం ప్రభుత్వం ఒక వ్యక్తిని ఇంతకాలం ఎలా కంటిన్యూ చేసింది, ఒక ఇలాంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని ఎలా కంటిన్యూ చేస్తే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాలన్నది మిగిలిన ప్రతి మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ అందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా తెలుసుకోవాలి. ఇప్పటివరకు ఎవరైనా అటువంటి స్థాయిలో ఉంటే తెలుసుకోవాల్సిన విషయం కూడా. అయితే ఈ ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో ఇప్పటివరకు మొన్నటి వరకు అంటే ఆగస్టు 9న ఆయన సస్పెండ్ అయిన తర్వాత ఆయన యొక్క ప్రీవియస్ నేర ప్రవృత్తి మనం తెలుసుకుంటే నాగరాజ్ గారు అసలు ఇలాంటి వ్యక్తి ఉన్నాడా అనిపిస్తుంది మనకి. ఇతను 2021 వరకు కూడా వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసేవాడు. 2021లో ప్రమోట్ అయ్యాడు యాజ్ ఎ ప్రిన్సిపాల్గా, అంటే కరోనా తర్వాత. 21లో ప్రమోట్ అయిన తర్వాత ఇతను ప్రిన్సిపాల్గా అపాయింట్ చేసిన తర్వాత 2021, 22, 23 ఆ ప్రాంతం వరకు భయంకరమైనటువంటి నేర ప్రవృత్తి. ఏ రకంగా అంటే ఇతని మీద జూన్లో ఆబ్లిగేషన్స్ వచ్చాయి. ఆఫ్టర్ అని చెప్పి ఒక వ్యక్తి, అతను హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక వ్యక్తి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి 8 ఎంక్వైరీ ఫామ్ పంపించాడు. ఏమనంటే మొత్తం 28 పాయింట్స్, అసలు 28 పాయింట్స్ ఆబ్లిగేషన్స్ అంటే 1 or 2 పాయింట్స్ కాదు. అది ఎవరికి పంపించారు? ఆ కాలేజీలో జరుగుతున్న అక్రమాల మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేశాడు. అందులో అన్నీ మనం చెప్పుకోలేము. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ప్రధానంగా ఈ కాలేజీలో జరుగుతుంది. దీని మీద ఎంక్వైరీ చేయండి. నెంబర్ 2, ప్రతి వెండర్స్ మీద నెపోటిజం పేరు మీదుగా మొత్తం ఆయన సంబంధించినట్టు అనుయాయులందరూ మొత్తం ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ప్రతి సెగ్మెంట్లో, అది మేనేజ్మెంట్ నుంచి చిట్ట చివరి స్వీపర్ వరకు కూడా ప్రతి డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ పార్ట్ అంతా కూడా ఆయన తెలిసిన వాళ్ళు చేసుకోవాలి. నెంబర్ 3, కాలేజీలో భయంకరటువంటి హాస్టల్స్లో ముఖ్యంగా ఈ గంజాయి ఇట్లాంటి మత్తు పదార్థాలు చాలా వరకు వినియోగం జరుగుతుంది. దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి పంపించాడు. ఇదంతా కాకుండా వెండర్స్ కాంట్రాక్ట్స్ ఇచ్చే విషయంలో 20% కమిషన్ తీసుకోవాల్సిందిగా ప్రతి చోట అది స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేశాడు. ప్రతి చోట 20% స్ట్రైట్ అవే ఆయన పాకెట్లోకి వెళ్తుంది. ఇది కూడా ఒక పాయింట్. వీటన్నిటికన్నా ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే అవయవాల యొక్క మార్పిడి. దీని మీద ఆబ్లిగేషన్స్ బీభత్సంగా వచ్చాయన్నమాట. 2023లో 21లో వచ్చిన తర్వాత ఈయన మీద ఆబ్లిగేషన్స్ రాగానే ఈయన ఏం చేశారు, ఇక్కడ నుంచి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ విచిత్రం చూడండి, వితిన్ 48 అవర్స్లో ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి, అంటే ఇక్కడ సస్పెండ్ అయ్యి ఇక్కడ నుంచి 48 అవర్స్లో ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్కి వెళ్ళడం. చూడండి ఎంత దారుణమైన విషయం ఇది. అసలు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడ రిజైన్ చేశారు, వెంటనే వేరే మెడికల్ కాలేజ్లోకి ప్రిన్సిపల్గా అపాయింట్ అయ్యారు. సస్పెండ్ కాకుండా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు. జస్ట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్లో అపాయింట్ చేయడం జరిగింది. దీని వెనక అసలు ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో. నేను పొలిటికల్ మాఫియా అంటాను దీని వర్డ్ని. ఒక మాఫియా అనే వర్డ్ని వాడొచ్చు మనం ఇక్కడ. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ పోయిన సవ్యంగా ఉన్నాడా? అక్కడ లేదు. స్టూడెంట్స్ ర్యాగింగ్ విషయం మీద అక్కడ కూడా మరలా అప్లికేషన్స్ ఎదుర్కొ సుమారుగా 700 మంది స్టూడెంట్స్ ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ బయటకు వచ్చి కాలేజీని అటెండ్ కాకుండా అక్కడ గొడవ చేశారు ఇదే ప్రిన్సిపాల్ మీద. ఎగైన్ అక్కడ నుంచి ఆయన సిఎన్ఎంసీకి వచ్చాడు జస్ట్ డిప్యూటేషన్ మీద.
చూడండి, డిప్యూటేషన్ ఆయన ఎక్కడ సస్పెండ్ కాలేదు. ఇన్ని ఆబ్లిగేషన్స్ వస్తున్నాయి, ఎక్కడ సస్పెండ్ కాలేదు. డిప్యూటేషన్ మీద మళ్ళీ ఆయన ఎక్కడికి వచ్చాడు? సిఎన్ఎంసి మెడికల్ కాలేజ్కి వచ్చాడు. ఆయన ఎండ్ ఆఫ్ దట్ గోల్ ఏంటి? ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉండాలి. అందుకోసం చక్కర్లు కొడుతూ ఉన్నాడు మళ్ళీ ఆయన. ఎగైన్ అక్కడ నుంచి రీసెంట్గా సెప్టెంబర్ 2023లో అక్కడ నుంచి ఆర్జేకర్ మెడికల్ కాలేజ్కి మళ్ళీ రీఅపాయింట్మెంట్ జరిగింది. ఈ సంఘటన ఆగస్టు 8న జరిగిన సంఘటన ఒకసారి మనం పరిశీలించి చూసినట్టయితే, మరొకసారి మనం రీక్యాప్ చేసుకుంటే, 8వ తారీఖు రాత్రి అర్ధరాత్రి జరిగిన సంఘటన గురించి మనం విశ్లేషించుకుంటే అక్కడ 2 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఒకటి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళే సీసీ కెమెరా, పైన 4th ఫ్లోర్ అంటే స్టేర్ కేస్ మీద ఒక కెమెరా ఉంది. మొత్తం కారిడార్ ఏదైతే 4th ఫ్లోర్లో మన ఈ ఆడిటోరియం అన్న హాల్ అన్నారు, ఈ హాల్ దగ్గర ఒక కెమెరా ఉంది. ఈ 2 వైపులో 2 కెమెరాలు తప్ప ఇంకెక్కడా కెమెరాస్ లేవు. ఇక్కడ ఇవన్నీ ఎలా వెలుగులోకి వచ్చాయంటే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చాయి. 11 o'clock టైంలో ఒక పర్సన్ లోపలికి వెళ్తూ కనిపించాడు. సో 11:30కి ఆ పర్సన్ మళ్ళీ బ్యాక్ వస్తూ కనిపించాడు. అరౌండ్ 12-12:30 ఆ ప్రాంతం మధ్యలో 4 కుర్రాలు ఇంక్లూడింగ్ విక్టిమ్ కలిసి స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్ళారు. వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళారండి. స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్తూ ఆడిటోరియంలో వాళ్ళు కూర్చున్నారు. అక్కడ భోజనం చేస్తున్నట్టుగా ఆనవాళ్ళు కనిపించి చేతులు కడుక్కోలేదు ఇంకా వాళ్ళు. ఇగైన్ అక్కడి నుంచి 4 members వెనక్కి వచ్చేసారు. 12:30 నుంచి 2:30 వరకు అక్కడ ఉండి 2:30కి 4 members కూడా బయటకు వచ్చేసారు. 2:30కి ఈ అమ్మాయి రాలే. ఆ కెమెరా ఫుటేజ్లో ఈ అమ్మాయి కనిపించలేదు. అక్కడ వరకు జరిగింది అది. 4 o'clock ఆ సమయంలో ఏం జరిగింది? ఒక పర్సన్, ఇప్పుడు ఎవరైతే మనం సంజయ్ రాయ్ అని చెప్తున్నాం, ఎవరైతే మనం మెయిన్ కల్పిట్ అని చెప్తున్నాం, ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి పైకి వెళ్తూ ఒక గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంటూ పైకి వెళ్తున్నాడు స్టేర్ కేస్ నుంచి. 4 o'clock వెళ్ళి అగైన్ 4:35కి ఆయన అక్కడి నుంచి బ్యాక్ వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ కనిపించాడు. ఇది సీసీ ఫుటేజ్. ఎందుకు మనం సందీప్ ఘోష్ గురించి మాట్లాడుతూ ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈ ఫుటేజ్ అన్నీ కూడా ఫస్ట్ ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఈ ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. మార్నింగ్ అరౌండ్ 6:30, 7 o'clock జరిగింది. 6:30కి ఇన్ఫర్మేషన్ వెళ్ళంగానే ఆయన వీళ్ళందరూ కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనేమనుకుంటున్నానంటే, ఇమ్మీడియట్గా ఇది హైదరాబాద్ తీసుకు ఇన్ఫార్మ్ చేశాడు ఆయన. దీన్ని ఎలాగైనా ఒక సూసైడ్ కేసుగా దీన్ని కవర్ చేసేసి సాక్ష్యాలని రూపుమాపేసి ఎవిడెన్సెస్ ఏవి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక చర్చ జరిగింది. మార్నింగ్ అరౌండ్ 6 నుంచి 9:30 వరకు ఒక పెద్ద హైడ్రామా నడిచింది కాలేజీలో, వితౌట్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ జరగకుండా. ఈ టైంలో 9 o'clock పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు. ఏమని ఇన్ఫార్మ్ చేశాడు ఈ సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపాల్? ఇది సూసైడ్ కేసు అని ఇన్ఫార్మ్ చేశాడు ఆయన. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించాల్సింది, ఇది సూసైడ్ కేస్ అని ఇన్ఫార్మ్ చేశాడు ఆయన. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పేరెంట్స్ అందరూ, ఈ స్టోరీ అంతా మనకి కంటిన్యూస్ తెలిసిన విషయమే. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఈరోజు ఆయనకి ఇమ్మీడియట్గా ఏం చేశారు? అదే రోజు నాడు 9th అంటే ఆగస్ట్ 9న ఇతనికి సాయంత్రం 5:30కి పోస్ట్ మార్టం జరిగింది. 7:30కి ఈయనకి అక్కడి నుంచి సిఎన్ఎంసి అంటే కలకట్టా నేషనల్ మెడికల్ కాలేజ్గా ట్రాన్స్ఫర్ చేస్తూ మళ్ళీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈయనకి మళ్ళీ ఆర్డర్స్ వచ్చాయి. ఈయన మెడికల్ కాలేజ్ జాయిన్ అవబోతున్నాడు. అయితే ఇక్కడే సోషల్ మీడియా కానీ మీడియా ఒక్కసారి బయటకు రావడం వల్ల సందీప్ ఘోష్ అనే యొక్క విషయాన్ని హైకోర్టు ఇమీడియట్గా ఏం చేసిందంటే, మమతా బెనర్జీ చేసినటువంటి ఏదైతే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ తప్పు అని ఖండించి ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేసింది హైకోర్టు. అంటే ఈరోజు ఏ స్థాయిలో ఉందండి నాగరాజు గారు? హైకోర్టే ఇన్వాల్వ్మెంట్ కాకపోతే సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఈరోజు సొసైటీలో ఒక పెద్ద మనిషిగా చలామణి అయ్యేవాడు కదా. కానీ హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఈ విషయంలో మాత్రం హైకోర్టుకి అందరం కూడా మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఈ సందీప్ ఘోష్ని సస్పెండ్ చేశారు. ఇమీడియట్గా మళ్ళీ 13th సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, ఇతను ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసింది సూసైడ్ అని చెప్పాడు. దాని తర్వాత మీడియా ఎంటర్ అయిన తర్వాత మీడియాకి ఆయన ప్రెస్ చేస్తూ ఏం చెప్పాడంటే, ఆ అమ్మాయి 4th floorకి వెళ్ళడం తప్పు, 36 hours డ్యూటీ అనే విషయం హైలైట్ చేయకుండా అది ఆ పైకి వెళ్ళడమే తప్పు, ఆమె పర్సనల్ ఇష్యూ అది. సో జరిగింది ఏమైనా జరగవచ్చు అన్నట్టుగా ఏమీ తెలియని ఒక కొత్త విషయం అన్నట్టు ఏమీ తెలియనట్టుగా చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఫస్ట్ స్టేట్మెంట్ అతనిది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అతను చెప్పింది. ఎవరు వెళ్ళమన్నారు? అది ఆవిడ ఫాల్ట్ కదా, వెళ్ళమని ఎవరు చెప్పరు కదా, సెమినార్ హాల్ ఎవరు వెళ్ళమన్నారు అనేటువంటి స్టేట్మెంట్ని ఆయన పాస్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ సందీప్ ఘోష్ నెగ్లిజెన్సీ అంటే ఆవిడ చేసుకున్న దానికి ఎవరేం చేస్తారు అంటే కేసుని మిస్గైడ్ చేయడం, సూసైడ్ చేసుకుందనే విషయాన్ని పబ్లిక్ తెలియడం కోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్లేమ్ గేమ్ నింద 100 వేశారు, అకౌంటబిలిటీకి వచ్చేటప్పటికి 0. ఎగ్జాక్ట్లీ. అక్కడ కట్ చేస్తే సిబి ఇంట్రాగేషన్లో రిజైన్ చేస్తూ అంతనేం చెప్పాడంటే, చనిపోయిన అమ్మాయి నా కూతురుతో సమానం, నా కాలేజీలో ఇట్లాంటి సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డాడు, నా భవిష్యత్తు ఆయనకు అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్కి చూడండి ఎంత తేడా వచ్చేసి. సిబిఐ ఎంటర్ అయిన తర్వాత స్టేట్మెంట్. అవునండి. జరిగిన ఇన్సిడెంట్
బాధాకరం, నా కూతురు లాంటిది, నా కూతురు లాంటిది అని చెప్పి అలాంటిది మా ఆయన కాలేజీలో స్టేట్మెంట్. జరగడం బాధాకరం అని చెప్పి స్టేట్మెంట్. అవును, ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఎస్కేప్ అవుదాం ట్రై చేశాడు. సిబిఐ ఇప్పటికి ఒక 3 సార్లు ఇంట్రాగేషన్ చేసింది దాని మీద. అంటే సిబిఐ ఇంట్రాగేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నాగరాజు గారు. సిబిఐ ఇంట్రాగేషన్స్ ఇంతకుముందు మేము ఒకసారి చూడడం జరిగింది. దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంట్రాగేషన్లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎంటైర్ ఎపిసోడ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుందంటే నాగరాజు గారు, సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ కాలేజీలో ఆర్జేకర్ హాస్పిటల్లో ఆయన చేసిన అక్రమాలకి పూర్తి చిట్టా బయటకు వస్తుంది. మనం వీలేదు ఇంకోసారి ఎపిసోడ్ చేద్దాం ఈ సందీప్ ఘోష్ మీద ఇంకొక కంప్లీట్ మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. ఎందుకంటే ఇది ఒక్కటే కాదండి, మెడికల్ కాలేజీ వ్యవస్థ అనేది భ్రష్టు పట్టి ఉంది భారతదేశంలో. అట్లీస్ట్ ఈ సంఘటనతో దేశంలో అనేక మెడికల్ కాలేజీలు బయటికి మేల్కొనాల్సిన అవసరం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి ప్రిన్సిపల్స్ ఎవరైనా ఉన్నారేమో, అటువంటి నేర చరిత్ర ఉండేటువంటివి కూడా ఉంటాయి సార్. ఉండకూడదని కోరుకుందాం. కానీ ఎవరైనా అటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి కాస్త ఉంటే దీనికి అలర్ట్గా తీసుకోవాలి, గుణపాఠంగా తీసుకుని అలర్ట్ అవ్వండి. మీరు రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తున్నంత కాలం మీరు బ్యూరోక్రాట్స్, మీరు ఒక కాలేజీ వైద్య వృత్తిలో ఉండి కాలేజీలో వీళ్ళు కొన్ని వేల మందికి కొన్ని వైద్యులను తయారు చేసిన పవిత్రమైన వృత్తి అండి అది. వైద్యో నారాయణో హరి అంటారు. అవును, సాక్షాత్తు నారాయణతో పోల్చింది మన వేదం, వైద్యో నారాయణో హరి. అలాంటి ఒక తండ్రి కన్నా ఉత్తమ స్థానం ఇచ్చిందండి, భగవంతుడితో ఈక్వల్గా ఉన్న స్థానం. ఆ స్థానంలో ఉంటూ కొన్ని వేల మంది వైద్యులను తయారు చేసేటువంటి ఒక వ్యవస్థ, ఒక సంస్థ ఒక నేర ప్రవృత్తిని కలిగితే ఎటువంటి వాళ్ళని మనం బయటికి పంపిస్తున్నామండి? మనం లాస్ట్ టైం చేసినటువంటి వీడియోకి ఇది ఇక్కడి నుంచే ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలని చెప్పిన వీడియోకి కింద కామెంట్ బాక్స్లోనే 2 lakhs వ్యూవర్షిప్ దాటింది. అది జనరల్గానే అంటే ఒక 3 hours-కే 2 lakhs వ్యూవర్షిప్ దాటింది. కింద అందరూ మెడికల్ స్టూడెంట్స్ కామెంట్ ఎగ్జాక్ట్లీ నేను అందరూ మెడికల్ రాష్ట్రాల్లో కూడా మా కాలేజీలో కూడా ఇలాంటిది ఒకటి ఉంది అని కింద కామెంట్ బాక్స్ లో ఒక ఉద్యమంగా రావాలి నాగరాజు గారు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్స్ ఆర్ ద వెపన్ అండి. ఈరోజు నెక్స్ట్ రేపటి జాతి నిర్మాతలు వాళ్ళే. ఎందుకంటే ఒక వ్యవస్థని, ఒక వైద్య ప్రవృత్తి ఒక పవిత్ర వృత్తి అండి, అన్ని వృత్తుల్లో కల్లా పవిత్ర వృత్తి వైద్య వృత్తి. అట్లాంటి వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. నేను స్టూడెంట్స్ అందరికీ, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ కిందన మీకు కామెంట్స్ పెట్టండి. ఈ ప్రక్షాళన ఎలా జరిగితే కలిసి మీరు కూడా సుమన్ టీవీ మీకు సంపూర్ణ సహకారం అందిస్తుంది నాగరాజు గారి ఆధ్వర్యంలో. డెఫినెట్గా మీరు అందరూ కూడా, మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క ఈవెంట్ని మనందరం కూడా ఉద్యమంగా చేద్దాం. ఎందుకంటే చాలామంది మన్ను తిన్న పావుల్లో ఉన్నారు వైద్య వృత్తిలో, రాజకీయ నాయకులు కొమ్ము కాస్తున్నారు. ఇది చివరికి ఎక్కడికి వచ్చింది నాగరాజు గారు? కోసం అని చెప్పేసి, ల్యాబ్ మార్కుల కోసం అని చెప్పేసి వాళ్ళ చేతుల్లో ఇలా హోల్డ్ చేసుకున్నటువంటి వైద్య వృత్తిలో ఉండేటువంటి టీచర్స్ చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఈ సందీప్ ఘోష్ అండి శవాల మీద రాజకీయం చేశాడు. అంటే రాజకీయం అనకూడదు, శవాలని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించాడు. దానికి ఎవిడెన్స్ కూడా విజిలెన్స్ రిపోర్ట్లు అని ఇచ్చారు. ఏంటంటే ఆటాప్సీ జరిగిన తర్వాత పోస్ట్ మార్టం అవుతుంది. పోస్ట్ మార్టం టైంలో డెడ్ బాడీస్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్కి పంపించేసిన టైంలో యాక్చువల్గా గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ పంపిస్తుందండి అనాథ సవాలు ఇట్లాంటివన్నీ చేసుకోవడం కోసం. కానీ ఇతను ఏం చేశాడంటే ఆ ఫండ్స్ మిస్గైడ్ చేసి యాక్చువల్గా కాలేజీకి వస్తున్నటువంటి పోస్ట్ మార్టం ఏవైతే ఉంటాయో స్టూడెంట్స్ని పిలిచి ప్రాక్టికల్స్ చేయించేవాడట గడిచిన 4-5 years నుంచి. అత్యంత బాధాకరం. అంటే ఆల్రెడీ ఒక గాయం తగిలి దెబ్బలు తగిలిన వ్యక్తి ఏదో చనిపోయి ఉంటాడు, చనిపోతే పోస్ట్ మార్టంకి వచ్చింది. ఆ పోస్ట్ మార్టం చేసి పంపించాలి. కానీ ఈయన చేసేది పోస్ట్ మార్టం మాత్రమే కాకుండా స్టూడెంట్స్ని పిలిచి ప్రాక్టికల్స్ చేయించేవాడు దాని మీద. దీని మీద 2023 నవంబర్ ఆ టైంలో స్టూడెంట్స్ కొన్ని వేల మంది ఈవెందో బాధిత కుటుంబాలు కూడా ఇదే కాలేజ్ గేటు ముందు ధర్నాలు చేశారు. మా యొక్క జరిగిన యాక్సిడెంట్ బాడీస్ వస్తాయి, హాస్పిటల్కి వస్తాయి. యాక్చువల్ కనిపించిన యాక్సిడెంట్ ఒకటి పోస్ట్ మార్టం చేసి మొత్తం దేహాన్ని చిన్న భిన్నం చేసి, అంటే యాక్చువల్గా ఇది కాదు కదా పర్పస్. ఈయనకి ఆల్రెడీ కోట్ల రూపాయల ఫండ్స్ వస్తున్నాయి. ఆ కోట్ల రూపాయల ఫండ్స్ వేరే పాకెట్లకు పంపించి ఈయన చేసిన అక్రమాలు అత్యంత దారుణం నాగరాజు గారు. దీని కంక్లూజన్ ఎలా అంటే మనం చెప్పేది ఒకటి, వైద్య ప్రవృత్తులు ఉన్నటువంటి వైద్య వృత్తులు అధికారులకు గాను, ఉన్నతాధికారులు కావచ్చు, లో నుంచి హై ప్రొఫైల్స్ అందరూ కూడా చెప్పేది ఒకటే, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఇప్పటికైనా మానుకోకపోతే ఈరోజు స్టూడెంట్స్ అనేవారు వెపన్స్లా తయారయ్యారు. సోషల్ మీడియా ఒక ప్రపంచంలో ఉంది, భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఇట్లాంటి సంఘటనలు మరలా రిపీట్ కాకుండా ఇప్పటికైనా పుల్ స్టాప్ జరగాలంటే మీరు మారాల్సిన అవసరం ఉంది. దీనికి మమతా బెనర్జీ గారు మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఆవిడ ఇప్పటికైనా స్వచ్ఛందంగా రిజైన్ చేసి పబ్లిక్లకు వచ్చి తను సారీ చెప్పి ముందుకెళ్తే బాగుంటుంది నా అభిలాష. ఆడియన్స్ కూడా ఏ విధంగా స్పందిస్తారో వీడియో కింద కామెంట్ బాక్స్ రూపంలో అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.